హాయ్ పిల్లలు, టుడే అవర్ టాపిక్ ఈజ్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు ఆడామగా తేడా లేకుండా నేర్పించవలసిన ముఖ్య అంశం ఇది. మేము చిన్నపిల్లలం కదా, మాకెలా తెలుస్తుంది అంటారా? అందుకే సింపుల్గా చెప్తాను, వినండి. గుడ్ టచ్ అంటే మనకి ఏ స్పర్శ అయితే ఇబ్బంది కలిగించకుండా ఉంటుందో అదే గుడ్ టచ్. ఏ స్పర్శ అయితే మనకి ఇబ్బందిని కలిగిస్తుందో అదే బ్యాడ్ టచ్. ముఖ్యంగా మన ప్రైవేట్ పార్ట్స్ పైన తాకడం. ప్రైవేట్ పార్ట్స్ అంటే ఏంటి? చెస్ట్, ఛాతీ భాగం, అలాగే బ్యాక్ సైడ్, నడుము కింది భాగం, అలాగే రెండు కాళ్ళ మధ్య. ఈ మూడు తాకకూడని భాగాలు. ఇవే కాకుండా మనకు ఇబ్బంది కలిగించే స్పర్శ ఎక్కడ తాకినా సరే అది కూడా బ్యాడ్ టచ్ అవుతుంది. సపోజ్ మనకు తెలియని వ్యక్తులు మన భుజం పైన చేతులు వేశారనుకోండి, అది మనకు ఇబ్బందిగా ఉంది, అది బ్యాడ్ టచ్చే. మనకు తెలియని వ్యక్తులు మన తలపైన నిమిరారు, అది కూడా బ్యాడ్ టచ్చే. అలాగే షేక్ హ్యాండ్ ఇచ్చినా మనం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం అనుకోండి, అది కూడా బ్యాడ్ టచ్చే. ఇలా ఎక్కడ తాకారు అనేది కాకుండా మనకు ఏదైతే ఇబ్బంది కలిగిస్తుందో అదే బ్యాడ్ టచ్. మీకు అర్థం కావడానికి ఇంకొక విజువల్. మీ ఒంటి మీద చేతులు వేస్తారు, అప్పుడు మీరు చాలా హుషారు ఉండాలి. మీ ఒంటి మీద 3 జాగాల్లో సయ్యేసుడు సానాథం. ఆడ ఎవడు సయ్యేసినా ఉరుకుంటా పోయి అమ్మకి చెప్పాలి. 1 చెస్ట్, ఛాతీ మీద. ఇక్కడ ఎవడు సయ్యేసినా అమ్మకి చెప్పాలి. 2 నడుము కింద, బ్యాక్. ఆడ సయ్యేసినా అమ్మకి చెప్పాలి. 3 బిట్వీన్ ద లెగ్స్, 2 కాళ్ళ మధ్య. ఆడ సయ్యేసుడు చాలా పెద్ద తప్పు బిడ్డ, ఉరుకుంటా పోయి అమ్మకి చెప్పాలి. బిడ్డ, మళ్ళా చెప్తున్నా, ఈ 3 జాగాల్లో చెయ్యేసేడికి మీతో ఆడుకునే దోస్తైనా, పాఠాలు చెప్పే మాస్టర్ అయినా, ఎదురింటి అంకల్ అయినా, ఇంట్లో తాత అయినా, మావైనా, అన్నైనా, తమ్ముడైనా, ఆఖరికి వాడు కాదు తండ్రైనా అమ్మకి చెప్పాలి. అమ్మ ఊకోదు, ఊకోవద్దు. Please parents, motivate the children.